హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఇది విను. వెల్కమ్ టు డాఫోడిల్స్ బిజినెస్ స్టోరీస్. ప్రతి ఒక్కరికి బిజినెస్ పెట్టిన వెంటనే సక్సెస్ అయిపోవాలనే కోరిక ఎక్కువ ఉంటుంది. అఫ్ కోర్స్ పాజిటివ్ గా ఆలోచించడం తప్పులేదనుకోండి, బట్ రియాలిటీని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మనీ కోసం పరిగెడుతున్న క్రమంలో కొన్ని హ్యాపీనెస్లు పోతుంటాయి. మెంటల్ పీస్ తో బుద్ధి, ఫిజికల్ స్ట్రెయిన్ పెరుగుద్ది. రీసెంట్ టైమ్స్ లో అయాన్ రాండ్ రాసిన ఎట్లా స్ట్రగల్ అనే పుస్తకం చదివా. సింపుల్ గా ఒక 30 seconds లో అయాన్ రాండ్ రాసిన ఫిలాసఫీ ఏంటో చెప్పాలంటే, ఒక పని చేయడం అది ఏదైనా అవ్వచ్చు. నీకందులో హ్యాపీనెస్ దొరికితే ఆ పని ఎలా అయినా చెయ్యి, కష్టమైనా నష్టమైనా. అదే అందులో నీకు హ్యాపీనెస్ దొరకకపోతే దాన్ని టచ్ చేయాల్సిన నెసెసిటీ కూడా లేదు. దీనికోసం అవతలోడు ఏమనుకుంటాడో అన్న ఆలోచన కూడా మీకు రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మా రెస్టారెంట్ నే తీసుకుందాం. దీన్ని రన్ చేయడం కోసం ఒక 10 మంది షెఫ్స్, క్లీనర్స్, ఓనర్స్ అందరం కష్టపడతాం. సరదాగా సాయంత్రం ఇంట్లో కూర్చొని మెడ చుట్టూ పౌడర్ రాసుకుని టీవీ సీరియల్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. కానీ మాకు రోడ్డు మీదకి వచ్చి కష్టపడడంలోనే ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది. మీకు సర్వ్ చేసే షవర్మా దగ్గర నుంచి బిర్యానీ వరకు ప్రతి ప్లేట్లో మాకు హ్యాపీనెస్ ఉంటుంది. మీతో ఇంటరాక్ట్ అయ్యే ప్రతి మాట మాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. సో ఒక బిజినెస్ మ్యాన్ సైకాలజీ ఎలా ఉండాలంటే, వాడు ఒక పని చేసేటప్పుడు కష్టాన్ని కాదు, హ్యాపీనెస్ని వెతుక్కోవాలి. అయిపోయింది, అంతా అయిపోయింది, నా లైఫ్లో గోల్డెన్ డేస్ అన్ని పోయాయి, ఎంజాయ్ చేయలేకపోతున్నానని ఏడవకూడదు. నీ బిజినెస్సే నీకు హ్యాపీనెస్, నీ బిజినెస్సే నీకు ఎంటర్టైన్మెంట్. సో మీరు ఒక బిజినెస్లో అడుగుపెట్టే ముందు ఈ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోండి. అండ్ మీకు హ్యాపీనెస్ని ఇచ్చే బిజినెస్ని స్టార్ట్ చేయండి. టేస్టీ ఫుడ్ కోసం మా డాఫోడిల్స్ని విజిట్ చేయండి. అండ్ బిజినెస్ స్టోరీస్ కోసం మా పేజ్ని ఫాలో చేయండి.